శ్వాసల పోస్ట్ నా వీడియోలు అవరిస్తున్న అభిమానులందరూ కూడా ధన్యవాదాలు. ఉన్నదన్నట్టు చెప్పుకోవడం, తెలిసింది మాత్రమే చెప్పడం, భవిష్యత్తుని ఉటంకిస్తూ మన ఎనలైజేషన్ భవిష్యత్ తరాల వారికి ఇది నిజం కదా అనిపించేలా చెప్పడం. అందుకనే ఎంతో మంది కొన్ని వేల మంది మెసేజ్ పెట్టడం, వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం. సూర్యతో రాజమౌళి చిత్రం అనేసరికి సూర్య చాలా ఇంట్రెస్ట్ పెట్టుకొని రాజమౌళి గారితో ఒప్పించి ఎన్ని కోట్ల పెట్టుబడి అయినా సరే ఎంత క్యాపిటల్ పెట్టాల్సి ఉన్నా తను సిద్ధం అని అన్ని చూసుకున్న తర్వాత ఎందుకో రాజమౌళి కూడా ఆ సూర్య తాలూకు ప్రేమకు అభిమానానికి లోబడి సరే లెట్ స్టార్ట్ అనే మాట చెప్పడం జరిగింది. ఆ వార్త అన్ని మీడియా ఛానల్స్ లో గాని ప్రసార మాధ్యమాల్లో గాని బాగా వైరల్ అయింది. ఇక్కడ సూర్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే కథన ఎంపిక. ఫర్ ఎగ్జాంపుల్ సింగం తీసుకుందాం, నెంబర్ 1, నెంబర్ 2. అలాగే ఏ కథ తీసినప్పుడు కూడా చాలా గొప్పగా రాణించేసి ఆయనకంటూ పెద్ద పేరు వచ్చింది అన్నమాట. అలాగే ఇటీవల ఒక సినిమా, సూర్య సినిమా చాలా సంచలనం సృష్టించింది అన్నమాట. అంటే అది వైరల్ అయింది ఆ సినిమా బాగా. దాన్ని బట్టి సినిమా ముందే రికార్డ్స్ బద్దలు కొడుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ సినిమా పట్ల ఆయనకున్నటువంటి అవగాహన కానీ నమ్మకం అది. ఇక్కడ సూర్య సినిమా రాజమౌళి తీయడం అన్నది మళ్ళీ ఎందుకో ఈ మహేష్ బాబు సినిమా ప్రారంభం అయిన తర్వాత ఒక డిసప్పాయింట్ చేసే అవకాశం వీలు కలిగింది ఆయనకి. ఎందుకంటే మహేష్ సినిమా అసలు పెట్టుబడి 1000 కోట్లు అంటే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో మనం ఊహించలేము. ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో సినిమా తీస్తే తప్ప ఆ సినిమాకి కాస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వదు. అలాగనుకుంటే రాజమౌళిని ఇప్పుడు సినిమా చేయమని ఎవరు అడగలేదు చెప్పండి. చిరంజీవి గారు అడిగారు, బాలకృష్ణ గారు కూడా అడిగారు. ఎందుకంటే ఏదో అన్స్టాపుల్ షోలలో దీంట్లో వచ్చినప్పుడు ఏం మాలాంటి సినిమా చేయకూడదా అంటే రాజమౌళి చెప్పాడు, మీకు చెప్పలేమండి, చెప్పే స్థాయి మాది కాదు, ఒకవేళ చెప్పినా మీ కోపం ఎక్కువ, ఈ 2 కుదరలేండి, పోతు లేదని చెప్పేశాడు అనమాట. చిరంజీవి ఈ రోజు సినిమా స్టార్ట్ చేస్తానంటే తప్పకుండా ఇమీడియట్ గా రాజమౌళి సినిమానే చేస్తాడు. చరణ్ రెడీగా ఉన్నాడు రాజమౌళి సినిమా చేయడానికి, ప్రభాస్ రెడీగా ఉన్నాడు రాజమౌళి సినిమా చేయడానికి. ఎంతమంది రెడీగా ఉన్నప్పుడు కూడా ఆయన 2 సంవత్సరాల్లో చేసేది ఒక సినిమా కదా. మళ్ళీ ప్రభాస్ గంటూ రావాలంటే కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టాలి. ఎందుకంటే మన మధ్యలో చరణ్ తారపు చేశారు కదా. అలాగే ఆ సినిమాలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటాయి అన్నమాట. ఇన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సూర్యతో రాజమౌళి ఎందుకు సినిమా చేయలేకపోయాడో చెప్పడం కోసం చెప్పవలసి వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా సూర్య డెఫినెట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టార్, ఒక పాన్ ఇండియా స్టార్. అంతేకాకుండా తెలుగులో కూడా ఒక మంచి తెలుగు కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇటీవల రిలీజ్ అయిన సినిమాతో. గనక ఆ సినిమా ఇక ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఉంటే ఉండొచ్చు. అలాగే తెలుగులో కూడా చాలా మంచి డైరెక్టర్స్ ఇప్పుడు పైకి వస్తున్నారు. వాళ్ళు సినిమాను చాలా మోడరేట్ గా చేస్తున్నారు, ఇంటర్నేషనల్ సినిమా రేంజ్ లో తీస్తున్నారు. అటువంటి సినిమాల్లో సూర్య అసలు అంత నిర్భయంగా యాక్ట్ చేయొచ్చు, ఆయన రేంజ్ని చేరుకోవచ్చు. సూర్య రాజమౌళి చిత్రం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు అనేటువంటి నమ్మకం ఉన్నది.